సో గాయ్స్ దగ్గర దగ్గర ఒక గంట సేపు కష్టపడితే ఇంత పెద్దదైతే దొరికింది. మళ్ళీ ఒక కొర్రమట అయితే దొరికింది. గైస్ మన చేపలకు ఒక నల్ల గొర్రె అయితే వచ్చింది. ఈ నల్ల గొర్రె పేరు ఏంటంటే క్యాట్ ఫిష్. ఈ బకెట్ ఈ బకెట్ కి గీడు ఉన్నాయి సగానికి సగం. సో ఎన్ని వాటిని అనేది మీకు చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు. మొదలెట్టేయమంటారా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేంద్ర బ్లాగ్స్. ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ thumbnail చూసిన వాళ్ళు అర్థమైతే కావచ్చు. చాలా రోజులు అవుతుంది, దగ్గర దగ్గర ఒక 1 month ఏమో అవుతుంది మన ఫిషింగ్ వీడియో లేక. సో ఈరోజు వచ్చేసి ఎట్లా ఫిషింగ్ చేస్తున్నాం అంటే నార్మల్ గా మనం గాలంతోని స్టిక్ తోని పదలతోని అయితే పట్టినాం. సో ఈరోజు వచ్చేసి ఎట్లా అంటే నా వెనక కనబడుతుంది కదా ఒక చిన్న పాండ్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి ఫిష్ అవుతున్నాయి కొర్రమట్టలు. దీంట్లో ఉన్న వాటర్ అన్ని వచ్చేసి మనం బయటకు అయితే తోడేసి ఆ తర్వాత ఇల్లున్న ఫిష్ అయితే మనం పట్టాలి. అదే ఈ రోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరెందుకు లేట్, ఈ ఫిషింగ్ వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఆ వాటర్ ని ఎత్తిపోయడం కోసం అయితే ఇక్కడ ఉన్నాయి కదా 3 బకెట్లు అయితే తెచ్చుకున్నాం. దగ్గర దగ్గర ఒక 4 అవుతున్నాం. కెమెరామ్యాన్ కనుక అయితే ఎక్స్క్యూజ్ అనుకోకూరి, నువ్వు కూడా రావాలా కెమెరా పట్టుకొని ఇట్లా అంటే కలవది. సో అందరూ వచ్చేసి దీంట్లో పార్టిసిపేట్ అయితేనే ఇల్లున్న వాటర్ వచ్చేసి బయటకు వస్తే అప్పుడు చేపలు అయితే పట్టవచ్చు. ఇప్పుడు మనం వాటర్ అయితే తోడేద్దాం. ఇక చేపనే పోయింది. వెళ్ళిపోతారా ఎండ్రికాయ ఉంది. ఎండ్రికాయ పడతా ఇంత కథమే. చేప గురియల మైక్ పెడితే అయిపోరా. ఎప్పుడు దాకిందా కష్టజీవి. సో గైస్ దగ్గర దగ్గర ఒక గంట సేపు కష్టపడి ఆల్మోస్ట్ 50% వాటర్ని అయితే వీళ్ళకి తోడిస్తాం. ఇంకా 50% అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక గుర్రె పిల్ల ఒక ఎండ్రికాయ అయితే దొరికింది. కనబడుతుంది. సో వీటిని ఇక మనం బయట వేసి దగ్గర ఉన్న నీళ్ళని తోడేసాం అనుకో పెద్ద పెద్ద అయితే దొరుకుతుంది. సో గైస్ ఒక వింత చేప అయితే దొరికింది. చిన్నదే కాకపోతే ఇది పెద్ద వేళ మస్తు టేస్ట్ వస్తుంది. పాపెరా అంటారు దాన్ని. పాపెరా ఇంకో పెద్ద ఇటు చూడగా ఇంకొకటి దొరికింది. పెంజర్ ఉన్నట్టు ఉన్నది, పాము లెక్కనే ఉన్నది. ఇట్లనే రాని నీ లెక్క. ఇంత ముందుకు చిన్న చూపించిన, ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్ద పాపర్ అయితే కనబడ్డాయి. దొరికింది. ఇంకొక అర్ధగంట కష్టపడ్డామనుకో ఇక్కడున్న వాటర్ అన్ని అయిపోతాయి. ఓన్లీ మనకి ఫిష్ కనబడతాయి. వీటిని పట్టుకొని బాకీ తీసుకొని ఓడాయి. ఆ ఫిష్లు మీరు చూసిరనుకో నాకు తెలిసే వాళ్ళ ఒక్కొక్కటి ఇంత ఉంటుందా తెలియదు. బట్ చేపలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. నాకు తెలిసి ఒక్కొక్కటి అర్ధ కిలో ఈజీగా ఉంటుంది. అర్ధ కిలో ఇది గుర్తుపెట్టుకో. అర్ధ కిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో మాట్లాడడం. అర్ధ కిలో లేకపోతే 1/2 కిలో ఉంటాయి. కానీ మన పూర్వలు
సో గాయస్ దగ్గర దగ్గర ఒక 2.5 గంటలు కష్టపడ్డ తర్వాత ఇగో ఇంత పెద్ద షాప్ అయితే పడ్డది తెల్లది. కొనుక్కొచ్చి వేయలేదు ఇళ్ళకెళ్ళ పట్టినాం. తీసినావు కదా అయితే మరి కొనుక్కొచ్చినావు అంటారు మళ్ళీ ఏదో కథ గోసుంటది వీళ్ళతోని. సో గాయస్ కొనుక్కొచ్చినాం ఇగో అందుకే ఎగురుతుంది ఇగో అట్లా అట్లుంటది మనతోని. నీకు పడేలా ఏరా పెద్దది దొరకది. అంటే పేరు అంత ఉందిరా కాగితం కింద ఉంది. అది కష్టపడ్డా. దొరికిందిరా చేప. ఏ వాలుగురా వాలుగా ఏంద్రా ఎట్లా ఉంటది గ్యాస్ ఇదేందో చేప దీన్ని ఏమంటారా వాలుగా అంటారట. వాలుగానే నారా సేమ్ దాని లెక్కనే ఉంది వాలుగడ్డ. మా పని మేము పడుతున్నాం అన్ని పునుక్కుంటా. మావాడు వచ్చేసి బకెట్లో చూడు ఎన్ని చేపలు అవుతున్నాయో. ఇన్ని అయితే పట్టినాం. అది ఎట్లా కొడుతుంది చూడు తెల్ల చేప. ఇయో గురియా ఇయో గురియా ఏ ఒక ఎందుకు పడింది ఎంటుక వేసుకుంటావురా. దానికోసం బయట గ్యాస్ ఇల్లు వచ్చేసి మొత్తం బుడ్డ వర్గాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. దొరికిందిరా అచ్చం బ్రో. సో గాయస్ దగ్గర దగ్గర ఒక గంట సేపు కష్టపడితే ఇంత పెద్దదైతే దొరికింది. ఇయ్యా కూరకైనట్టే ఇయ్య దగ్గర దగ్గర ఒక మళ్ళా గంట సేపు అయితే కష్టపడితే ఇక్కడ ఉన్న వాటర్ వచ్చేసి కంప్లీట్ అవుతాయి. సో దీంట్లో వచ్చేసి ఇంకా కొన్ని చేపలు అయితే మిగిలిపోయినాయి. వాటిని కూడా వాడదాం. మళ్ళీ ఇప్పుడైతే నీడని అయితే తోడుతున్నాం. అంటే చూడరి ఫస్ట్ పట్టింది చేప. సో గాయ్స్ మళ్ళీ ఒక 10 నిమిషాలు కష్టపడితే మళ్ళీ ఒక కొర్రమట అయితే దొరికింది. ఏదో జంప్ చేయాలని అంటుంది. ఫ్లాష్ మ్యాన్ లేక పోతుండేది. ఇక ఇంకొకటి జిలేబీ. సో దీన్ని డిఫరెంట్ ప్లేస్లలో అంటే కొన్ని ప్లేస్లలో దీన్ని మాస్టర్ పాంప్లెట్ అంటారు. ఒక దగ్గర జిలేబీ అంటారట, ఒక దగ్గర ముళ్ళకంప అంటారు. ఇక డిఫరెంట్ ఉంది. దగ్గర దగ్గర మళ్ళా ఒక 5 నిమిషాలు కష్టపడితే మళ్ళీ ఒక ఫ్లాష్ మ్యాన్ పడ్డాయి. జంగా చింగే గుర్తుందిరా ఇది. ఇదేందిరా ఇదే ఆఫర్ ఇచ్చినట్టుందే. చేయకూడదురా తప్పురా ఇదాన్ని. అయిపోయా మళ్ళా ఇంకోటి ఫ్లాష్ మ్యాన్ ఇట్టుకుతుంది చూడు. కిందరా. A few moments later. కడి వేసింది ఇప్పుడే. కట్టి ఏదట కూర్చుండి గుర్రాలు మలుపు నాకు కూడా వస్తుందిరా. నువ్వు మలుపుతున్నావుగా పట్టు నీళ్ళు పోయి నీళ్ళుది అనుకుంటా. ఎందుకు పెద్దరా
చిన్నది ఫ్లాష్ మ్యాన్, చిన్న ఫ్లాష్ మ్యాన్, చిన్నది. సో గాయ్స్ మేమేమనుకున్నాం అంటే ఇలా చేపలు లేవు, ఈ బురదలు అయ్యా దొరికే కావచ్చు అనుకున్నాం. బట్ మనవాడు వచ్చేసి ఇంత పెద్ద చేపనైతే పట్టిండు, అద్దెకేలు ఉన్నది. అమ్మ బంటి సేమ్ బంటి లెక్కనే ఉందిరా కర్రీగా. గైస్ మన చేపలకు ఒక నల్ల గొర్రె అయితే వచ్చింది. ఈ నల్ల గొర్రె పేరు ఏంటంటే క్యాట్ ఫిష్, అంటే మార్పు. సో ఇది మన ఇండియాలో అయితే బ్యాన్ చేసారు దీన్ని, ఎవరు తినరు దీన్ని. ఇది తిన్నారనుకో వాతం లేచి ఆయనతో వీక్తారు. మేము కూడా తినం. గంగా అర్పణం తినమనుకుంటే మళ్ళీ లేస్తాం. అరే మనం తినం, అవిటికి తింటాయి. ఏమనుకుంటున్నావు, ఎట్లా పడుతున్నావు? ఎందుకన్నా ఇంకోటి పెద్దది ఉంది, చిన్నది కానీ ఇంకోటి ఉంది. లంగా. అరే దొరికిందిరా, దొరికింది. మరి ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. గైస్ దగ్గర అయ్యో అప్పటి నుంచి ఒక అర్ధ గంట సేపు అయితే తనలాడుతున్నాం. దీనికి పునికి లాస్ట్ కి అయితే దొరికింది. దీన్ని కూడా వేసేసుకున్నాం. దొరికిందా గైస్? మా సిచ్యువేషన్ ఎట్లయిందంటే వేరే వాళ్ళు జాబులు పడుతుంటే మేము చేపలు పడుతున్నాం, అట్లుంటాయి మాది. సో ఈ పాన్లు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని చేపలను వచ్చేసి ఈ బకెట్ అయితే నింపేసినాం. సగం బకెట్ అయితే నిండింది. సో లాస్ట్ చేపను కూడా పట్టేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా మనం చేతులు అంతా కడుక్కోవాలి, అంత గబ్బు వాసన వస్తుంది. తర్వాత నీకు మీ ఫిష్ అయితే చూపిస్తా పైనకి ఎక్కినాక. అలా వేసారా అడేటో 5 కిలోలు దొరికినాయి. దగ్గర ఒక 10 కిలోల చేపలు అయితే సక్సెస్ఫుల్ గా పట్టినాం. ఇక్కడ పట్టడానికి దగ్గర 2 సార్లు వచ్చి మరిపోయినాం. సో 2 సార్లు వచ్చినప్పుడు మొత్తం అంతా నిండి ఉంది. సో నీళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చిండే. సో అవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈడి దాకా వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మోకాల మట్టుకు రాగానే ఇక్కడ ఉన్న వాటర్ అన్ని మొత్తం మళ్ళీ ఆ పొలంలాగా అయితే నింపేసినాం. నింపిన తర్వాత ఇక్కడ ఉన్న చేపలు ఈ బకెట్, ఈ బకెట్ కి గీడు ఉన్నాయి, సగానికి సగం. సో ఇవి పైనకి పోయి నీకైతే చూపిస్తా ఎన్ని పడ్డాయి ఏం కథ అని. ఓ దుంకుతందరు దా పైన కొందాం. సో గైస్ నేను చెప్పినా కదా దగ్గర ఒక 3.5 గంటలు కష్టపడితే మాకు ఈ బకెట్ కి సగం చేపలు అయితే దొరికినాయి. దీంట్లో వచ్చేసి అన్ని రకాల చేపలు ఉన్నాయి. జల్లలు ఉన్నాయి, పూమేన్ ఉన్నది, కొర్రమట్ట ఉంది, తెల్ల చేప కూడా ఉన్నది. సో ఎన్ని పడినాయి అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. గైస్ మేము 3.5 గంటలు కష్టపడి పట్టిన మాణిక్యాలు, వజ్రాలు. జర్రుంటే నా పని చేస్తుంది. సో గిదే అదేమో కొన్నేసుకొని ఇంగిది. అబ్బా కూర్చుందిరా. సో గైస్ ఇగో కొర్రమట్ట జరుకుమార్ ఇగో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 ఇగో ఇది. సో గైస్ మీరు ఇక్కడ చూస్తారు కదా. సో ఇవన్నీ వచ్చేసి కొర్రమట్టలు. సో దీంట్లో వచ్చేసి ఒకటి హైబ్రిడ్ ఏమంటారు కల్తీ బ్రీడ్ అయితే వచ్చింది, తెల్ల చేప. ఇది ఒకటే తెల్ల చేప, మిగిలిన అన్ని వచ్చేసి కొర్రమట్టలు. సో ఇవి గైస్ మేము దగ్గర ఒక 3.5 గంటలు కష్టపడాం. ఎంత ఘోరంగా కష్టపడాం అంటే దగ్గర ఒక ట్రాక్టర్ ట్యాంకర్ ఉంటుంది చూసినావా, అన్ని వాటర్ అయితే ఎత్తిపోసిన వీళ్ళకేంచాలి. 4 నేను మన టీం అంతా కలిసి ఎంత కాంట్రిబ్యూషన్
చేస్తేనే ఇంతగానం అయితే పట్టినాం. సో అబ్బు చాలా కష్టం మీద పట్టింది ఈ వీడియోకి ఒక్కది. ఇలాంటి వీడియోలు మళ్ళీ తీయం రా బాబు, దమ్మైంది. పొద్దు నుంచి ఎవరు ఏం తినలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే వీటిని ఇక మనం పాలు పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయి అయిపోయి. సో గైస్ మేము ఈ ఫిషింగ్ అయితే వేసినాం కదా. ఈ ఫిషింగ్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఎవరిది ఉంది అంటే మా టీం అయితే ఒక 30% ఉంటుంది. 70% వచ్చేసి ఇక్కడ ఉన్నాడు కదా, ఈ అన్నదే ఉన్నది మొత్తం. మనోడే మొత్తం పొట్టు అయితే పట్టిండు, చేతులతో పట్టిండు. దగ్గర ఒక 2 గంటలు ఆగకుండా నీళ్ళు అయితే వారబోసిండు మొత్తం ఘోరంగా. మేమైతే ఒక గంట సేపు ఆగొచ్చు, బట్ ఆయన మాత్రం ఆగలేదు, రప్ప పోసిండు. A few moments later. సో గాయస్ చూసారు కదా మన ఫిషింగ్ వీడియో వచ్చేసి దగ్గర మేమైతే ఒక సగం బకెట్ అంటే దగ్గర ఒక 10 కిలోలు అయితే పట్టినాం. సో 10 కిలోలు వచ్చేసి 5 కిలోలు మేము తీసుకున్నాం, 5 కిలోలు వచ్చేసి అన్నకైతే ఇచ్చేసినాం. సో అన్న వచ్చేసి తీసుకొని అయితే వేయండు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి వీటిని కట్ చేసుకొని కూర వండుకొని అయితే తినాలి. సో గాయస్ ఈ ఫిషింగ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేరే. ఇంకా మంచి ఫిషింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అప్కమింగ్. సో మీరు ఇట్లే సపోర్ట్ చేసి ఇంకా మంచి వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాను నేను. సో ఫైనల్ గా గైస్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేరే. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్ లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త ఫిషింగ్ వీడియోలో మరొక కొత్త వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.